UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మధ్యన ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్. అంటే కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు సార్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ అనే ప్రాజెక్ట్. కాంబినేషన్ ఉంటే చాలు. మరి కాంబినేషన్ లేకపోతే బిజినెస్ ఎలా అవుతుందండి? కాంబినేషన్స్ ఏనా మెయిన్, మీకు కంటెంట్ అక్కర్లేదా అంటే? అంటే ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్ అండి సినిమా అంటే. వాట్ ఈస్ ఎ కమర్షియల్ ప్రోడక్ట్? ఇలాంటిది ఉంటే ఎక్కువ మంది ఈ ప్రోడక్ట్ కొనడానికి ముక్కు చూపుతారు. అది పాయింట్. ఫలానా యాక్టర్ ఉన్నాడు, ఫలానా డైరెక్టర్, ఫలానా హీరోయిన్, వీళ్ళు అది ఎలా వస్తుంది? వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి వస్తుంది. ఆ ఫలానా హీరో ఇంత సినిమా ఎంతలో తీస్తే అంత చేసింది, అంతలో తీస్తే ఇంత చేసింది అని ఒక లెక్కలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. కానీ మధ్యలో వేరే సినిమా వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ 2 అనుకోండి. స్త్రీ 2 మొత్తం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఉన్న థీరీస్ అని చెత్తపట్లు వేసేసింది, మొత్తం రివర్స్ చేసి పాడేసింది. అదేంటి ఫైనల్ గా డెమోక్రసీలో ఎవరు గెలుస్తారో తెలియదంటే ఏ సినిమా ఎందుకు ఎప్పుడు ఎంత చూస్తారో అని కూడా ఎవరికి తెలియదు. దట్ అండ్ విచ్ ఈస్ ద ట్రూత్ అబౌట్ రియల్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు మీరు అందరూ లవ్ చేస్తారో లేకపోతే నచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎన్ని మ్యారేజ్ వర్కౌట్ అవుతాయి? మీ కెరీర్ డెసిషన్ ఏమి తీసుకుంటారు, అది పోదు. అన్నిట్లోని మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ వెళ్తాయి. సినిమా ఇండస్ట్రీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేస్తున్నాడు. అసలు ఏమో ఏంటి ఇలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు అనుకోవడం. అవి హిట్ అయితే విజనరీ అవుతాడు, ఫెయిల్ అయితే ఇడియట్ అవుతాడు. అది దాన్ని బట్టి ఉంది, అతని బట్టి కాదు కదా అది. అప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఇంకో ప్రొడ్యూసర్ ఏం చెప్పాయంటే అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం రిటర్న్ అనేది 70-80 కోట్లు ఉంది, ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏం లెక్కలు చెప్పాడు. మగధీర ఫిగర్స్ అయ్యి అన్ని తీసి ఇది బడ్జెటే 150 కోట్లు ఎంతో లేదు మన. ఓకే, అంతకన్నా అసలు ఎర్రితనం ఉంటుందా ప్రొడ్యూసర్కి? అది ఇది అని చెప్పాడు. కట్ చేస్తే బాహుబలి ఏమైందో మనకు తెలుసు. అప్పుడు ఏంటి, అతను చెప్పింది రైట్ అయి ఉంటే శోభి ఆర్లగడ్డ ఇడియట్, ఇప్పుడేమో జీనియస్ విజనరీ. అది నేను చెప్పేది. ఒక ఫిల్మ్ క్యారెక్టర్ మార్చేసింది అంతే కదా, అంతే ఒక రిజల్ట్. కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం. మంచి సినిమా వస్తే బాహుబలి 2 అలాంటి సినిమా RRR లాగా వస్తే 1000 కోట్లు 2000 కోట్ల రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటుంది అనుకుని తీరు కదా. ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే తీస్తారు. లేకపోతే ఎందుకు తీస్తారు సినిమా? ఎందుకు తీస్తారు? ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు, ఆడియన్స్ అనుకోలేదు. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది? రిలీజ్ అయితే తెలుస్తుంది. అప్పుడు ఎలా పాసిబిలిటీ చెప్పండి. అంటే ఇప్పుడు మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరోకి హీరో రెమ్యూనరేషన్ అనేది అన్క్వశ్చనబుల్. ఎందుకంటే తన ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు ఆడియన్స్. అప్పుడు ఈ హీరో ఉంటే ఎంతకు అమ్ముడిపోతుంది అనేది ఉన్నదనుకోండి ఒక లెక్క. అప్పుడు మీకు మేకింగ్ కాస్ట్ హీరో రెమ్యూనరేషన్ బట్టి మీకు ఎంత రిటర్న్ వస్తుందో అర్థమెటిక్స్లో ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్, టెక్నీషియన్స్, వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అయిపోతారు. అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు. వాళ్ళ పేరు చూసి ఎవరు టికెట్ కూడా కొండం. హీరో ఉంటే వచ్చేస్తారు అంతే, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వస్తారు, వాట్ ఎవర్ మినిమం పీపుల్ యూనో. అప్పుడు ఇదంతా కలిసి వైట్ ఎలిఫెంట్ అవుతుంది. ఇప్పుడు అది VFX అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది, స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు అని. అది చాలా సిలీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పాయింట్ మీరు ఆల్రెడీ సడన్ గా రావట్లేదు కదా, ముందే తెలుసు కదా వస్తారని. ఆ పర్టికులర్ స్టార్ ఇలా ఉంటాడు, ఎంతమందిలో వస్తాడు అన్ని చెప్తారు. అంతా తర్వాత కదా తీసిన సినిమా. ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా అలా అయిపోతే స్టార్ అవటం ఎందుకు? ఇంకా లేకపోతే స్టార్ ఎంత అవుతాడు? అది కదా మెయిన్ థింగ్. కరెక్ట్. 10 మంది కాకపోతే 100 మంది అండి, 1000 మంది పెట్టుకుంటాడు. మీరు పెట్టుకోవద్దు. అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకునేవాడి తప్ప.
ఈ ప్రొడ్యూసర్లే వెళ్ళి చెప్తారు మీరు డేట్లు ఇస్తే చాలు బాబు, మీరు ఏమన్నా చేసుకోండి, మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ అవుతారు ఇవన్నీ బయటికి మాట్లాడతారు. బట్ దట్ అబ్సల్యూట్లీ ఐ డోంట్ బ్లేమ్ స్టార్స్. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు RRR లాగా, బాహుబలి లాగా, లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి సార్. అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము, ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి, ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి, అవన్నీ కౌంట్ కి రావు. ఆ వేస్టేజ్ కంట్రోల్ చేయలేదు అంటున్నారు. అది జరగదు కంట్రోల్. ఎందుకు అవదంటే మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక పర్టికులర్ సినిమా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అనుకున్నాను కానీ ఎక్కువైపోయింది. ఎక్కువైపోతాం అంటే ఒక పాట ఏదో తీయాలనుకున్నారు. ఆ పాటకి ఇంకా ప్రొడక్షన్ వాళ్ళని వర్కౌట్ చేయమంటే కాస్ట్ అతను 1.5 crores ఎంతో వేసాడు. 1.5 crores అవుతుంది ఈ పాట తీయటానికి అని ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి, సార్ మరి ఎక్కువైపోతుందండి, ఈ పాట నిజంగా అవసరమా, ఇంకా మళ్ళీ 1.5 ఖర్చు పెట్టాలంటున్నారు అది ఇది అంటే, 1 కోటి ఎందుకు అవుతుందండి అని మళ్ళీ అతను కూర్చుని ఆడితో ప్రొడక్షన్ వాళ్ళతోటి దాన్ని ఏదో 90 lakhs తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఈ సాంగ్ చాలా మంచి ఐటమ్ అవుతుందండి అది ఇది చెప్పాడు. సరే ఇంకేం చేసేది ఏముంది అని వదిలేసి ఓకే అన్నాడు. అన్నాక కొరియోగ్రాఫరు హీరోకి ఒక అమెరికన్ మ్యూజిక్ వీడియో పంపించాడు. పాట ఇలా తీద్దాం అనుకుంటున్నా అని, ఫ్యాంటాస్టిక్ అని రిప్లై పెట్టాడు హీరో. ఆ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ షాట్ ఈ హీరోకి పంపించాడు, ఈ డైరెక్టర్కి పంపించాడు, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎవరు? కొరియోగ్రాఫర్. హీరో పంపించలా. అప్పుడు ఏంటి అర్థం, బాబు గారు ఇలా చేద్దాం అంటున్నారు అంతే కదా. ఫ్యాంటాస్టిక్ అంటే ఏంటి అర్థం, ఇలా చేద్దాం అంటున్నారు. ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారా అది ఎక్కువ డబ్బులు అయిపోతుందండి అని, వీళ్ళు ఆల్రెడీ ఏదో 90లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు అది చూస్తే 2.5 అవుతుంది. ఇది 1.5 మించి ఇంకో 1. సో ఇప్పుడు 2.5 అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కళ్ళు నీళ్ళే కదా. కానీ ఎవరిని అడుగుతాడు వెళ్ళి ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి, లేదు సార్ ఇది ఇలా తీస్తే చాలా ఖర్చు అయిపోతుంది, 2.5 కోట్లు అని చెప్తున్నారు అని చెప్తాడా? చెప్పలేడు. ఎందుకంటే నామోషి అడ్డు వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మన సినిమా మీద నమ్మకం లేదా హిట్ అవుతుందని అంటాడా ఏంటో తెలియదు. ఈ లోపల డైరెక్టర్ ఏమన్నాడు, సార్ మీరు 2.5 కోట్లు అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ లెవెల్లో పాట వస్తే 3 సార్లు చూస్తారు సినిమా, 4 సార్లు రిపీట్ ఆడియన్స్ పెరిగిపోద్ది, అప్పుడు మీ రెవెన్యూస్ అన్ని డబుల్ ట్రిపుల్ అయిపోతాయని చెప్పాడు. అది బ్యాడ్ ఆర్గ్యుమెంట్ కాదు, ఏదైతే పాజిటివ్ అయితే అవ్వచ్చు, ఎవరికి తెలుసు, అవ్వచ్చు వెరీ గుడ్. అప్పుడేంటి, అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే తను ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నా లేకపోయినా డబ్బులు పోతాయని అనుకున్నా కూడా అప్పుడు డైరెక్టర్ హీరో కూడా ఏం చెప్తారు అంటే మన సినిమా హిట్ అవ్వదని మీకు నమ్మకం లేదా అని ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అది ఏ రేంజ్కి అవుతుందో ఎవరికి తెలియదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళినా కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే హీరో డైరెక్టర్ ఏమో ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్ అవుతుంది అని నమ్మి చేస్తారు. అప్పుడు బంపర్ హిట్ అంటే అర్థం ఏంటి, 2,000 కోట్లు చేసేస్తుంది అనుకున్నారు అనుకోండి, అది బాహుబలి 2 కన్నా కొంచెం బెటర్గా ఉంది అని అనుకోవచ్చు కదా. మీరు ఆఫీస్లో అనుకోవడానికి ఏముంది, అప్పుడు ప్రొడ్యూసర్ ఇనిషియల్ గా 200 అనుకుని అది 300, 400, 500 వెళ్తా ఉంటది. అయినా కూడా బఫర్ ఇంకా 1,500 ఉందని ఫీలింగ్ వస్తుంది. ఏది ఆ రేంజ్కి వెళ్తే. ఇప్పుడు ఓకే ఇది ఇంకా నేను కంటిన్యూ చేస్తాను, ఇది అయిపోయింది ఓకే అన్నారు. అయ్యాక కొరియోగ్రాఫరు అక్కడ నుంచి ఒక నాకు 200 మంది డాన్సర్లు పెట్టి లడాఖ్లో సినిమా చేస్తాం. ఆ సాంగ్ 200 మంది డాన్సర్లకి మనకి 4 కాస్ట్యూమ్స్ చేంజెస్, 4 into 200 800 కాస్ట్యూమ్స్ నేను కుట్టిస్తే ఇంత అవుతుందని ఎస్టిమేట్ పంపించాడు. ఇక్కడ ప్రొడక్షన్ మేనేజ్ ప్రొడ్యూసర్తో హైదరాబాద్లో మన వాళ్ళతో చేయిస్తే 1/4 కన్నా తక్కువ అవుతుంది అని చెప్పాడు. ఎవరు? కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఎస్టిమేట్కి. ఈయన కొరియోగ్రాఫర్ ఫోన్ చేసి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని, మీరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి కొంచెం టైలర్స్ మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో చేయించుకుంటాను ఇక్కడ అని చెప్పాడు. అన్నాడు సరే కానీ స్టిచ్చింగ్లో తేడాలు వస్తే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, మళ్ళీ హీరో గారు కోపం వస్తే నేను మీ పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పాడు.
ఇప్పుడు ఇప్పుడు ఈ వెళ్ళి స్టిచ్చింగ్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటాడు, ఆడు బట్టలు ఎలా చేస్తాడు, ఏం కొడతాడు, రేపు పొద్దున్న నాకు సరిగ్గా ఫిట్ అవ్వలేదు ఏదో అయింది అనుకోండి, తెలీదు. ప్రొడ్యూసర్ ఎట్లా తెలుస్తుంది అది కదా. అది ఏమో అయితే లేదండి మీరే చేసుకోండి అని చెప్పాడు, అయిపోయింది. డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ డాన్సర్లు లేరు, డాన్సర్లు ఎక్కువ మంది ఏమంటారు దాన్ని దొరకట్లేదు, 200 మంది. కొంతమంది బాంబే నుంచి తీసుకోవాలి, బాంబే నుంచి తీసుకుని కొంచెం ఫ్రంట్లో పెట్టుకోవడానికి తెల్లగా అందంగా పొడుగ్గా ఉన్నోళ్ళు కావాలి, ఇది అదని చెప్పి 50 మంది స్పెషల్ ఇంకొకళ్ళు డాన్సర్లు అనేది తీసుకుని మొత్తానికి అందరూ వెళ్ళిరండి. వాళ్ళందరూ ఫ్లైట్లో ట్రావెల్ అవుతారు. ఎవరు 50 డాన్సర్స్, వాళ్ళు మోడల్ డాన్సర్స్. వాళ్ళకి మంచి 2 స్టార్ హోటల్, మినిమం 2 స్టార్ హోటల్లో పెట్టాలి వాళ్ళని. అక్కడికి వెళ్ళాక ఇదంతా చేసి ఫైనల్గా పాట తీసే టైంకి అందరూ మర్చిపోయింది ఏంటంటే అక్కడ లో ఆక్సిజన్, ఇంతమందికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి. లో లెవెల్ ఆక్సిజన్ ఉంటుంది కదా లదాఖ్లో, సగం మంది పడిపోయారు యూనిట్లో. డాన్సర్ సేవ చేయడానికి మళ్ళీ వాళ్ళని పిలిచి మొత్తం అంతా చేసి ఫైనల్ బిల్లు 4.75 crores వచ్చింది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? అంటే ప్రొడ్యూసర్ ఎలా చేయగలుగుతాడు దీని కంట్రోల్? ఆపేస్తాడా సినిమా మధ్యలో? హీరోకి తెలుసు కూడా ఉండదు, హీరోకి అసలు 4.75 crores అవుతా 2 crores తెలియదు. తన డబ్బులు తీసుకుని తన పని తను చేస్తున్నాడు, బాగుందన్నాడు అంతే అంతే అంతే. నిజంగా అతను జెన్యూన్ ఒపీనియన్ కూడా అది. ఇప్పుడు కొరియోగ్రాఫీ నేను వాళ్ళని తప్పట్లేదు. ఎనీ బిజినెస్ లో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం చూస్తారు. కొరియోగ్రాఫర్ కూడా చాలా పేరు ఉంటాడు, వాడికి ఏదో సెట్టింగ్ ఉంటుంది, నీకు ఎంత బిజినెస్ నేను ఇస్తున్నా, నాకు ఎంత కమిషన్ ఇచ్చిన, ఎందుకు తప్పది? మొత్తం బిజినెస్ అంతా అలాగే కదా నడిచేది ఎక్కడైనా సరే. అప్పుడు మీరు చెప్పాలి అలా అయితే ఒప్పుకోను, నేనే ఛాన్స్ తీసుకుంటాను చెప్పి మీరు అది చెప్పలేనప్పుడు మీరు ఆబ్వియస్లీ ఇయ్యాలి కదా, ఇచ్చేయాలి. అది సో అప్పుడు డైరెక్టర్ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఇది మనం ఖర్చు పెట్టింది మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటాం, తప్పలేదు కదా. ఏ డైరెక్టర్ అయినా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటాడు కదా, అందుకే కదా. అదే కదా. సో అప్పుడు ఇందులో ఎవరి తప్పు లేదు, కానీ ఎవరు కంట్రోల్ లేరు అంటున్నా. అది నేను చెప్పాను. మీరు ఇక్కడ చిన్న మాట, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ విల్ బ్రింగ్ దట్ టాపిక్ డైరెక్ట్లీ. హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ ఆల్రెడీ అక్కడ ఆడే సినిమా, అందరూ చూసేసిన సినిమాని విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్, రవితేజతో మళ్ళీ తను హిట్ కొట్టగలను అని ప్రొడ్యూసర్ ఒప్పించి మరీ తీసిన సినిమా మిస్టర్ బచ్చన్. ఫైనల్ గా వచ్చేసరికి ఏమైంది, ఇట్ ఎండెడ్ అప్ యాజ్ ఎ డిజాస్టర్. అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను, ఎవ్రీబడి అంటే నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ స్పెసిఫిక్ అబౌట్ ద ప్రాజెక్ట్ అండి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా కావాలని ఫ్లాప్ తీయడు కదా, వన్. ఇంకోటి ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తో ఇంకొక ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కడు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే నా సినిమాకి అంతమంది వస్తారని ఒక మైండ్ సెట్ లోకి వచ్చారు. ఈ పాన్ ఇండియా అన్నది ఒకటి, అదొకటి. అదే ఇప్పుడు ఎందుకు అది కూడా తప్పేందుకు? ఇప్పుడు కార్తికేయ 2 ఆడేసి మన తెలుగు డబ్బింగ్ సినిమాలు బాహుబలి అప్పర్ లిమిట్ అనుకుంటే, కార్తికేయ ఆడేసి కన్నడ సినిమా కాంతారా ఆడేస్తే మీరు కూడా ఎందుకు అనుకోరు పాన్ ఇండియా అని? ఎందుకు అనుకోకూడదు అంటున్నా. ఎందుకు అనుకో? అది అందరూ తప్పేం లేదు కదా. హిట్ అవుతుందా లేదా అది వేరు, అందరూ అవుతుంది అనుకునే వెళ్తారు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అనుకుని తీరు. కాకపోతే ఏమవుతుందంటే మీరు డెసిషన్ చెప్పాను కదా, ఏ రోజైతే మీరు డెసిషన్ తీసుకుంటారో, నేను ఊరికైనా హరీష్ తోటి నేను అన్నాను సరదాగా, ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఏంటి, హీరోయిన్ చాలా బాగుంది, నువ్వు టేకింగ్ బాగుంది, పాటలు బాగున్నాయి, ఇది బాగుంది. రైడ్ అనేది సరిగ్గా దానికి ఇంజస్టిస్ చేశారని విన్నా, నేను చూడలేదు సినిమా. రైడ్ అనే సినిమాకి జరిగింది. అప్పుడు ఒక విధంగా చూస్తే నువ్వు రైడ్కి అన్యాయం చేసావు అనొచ్చు, కానీ నా ఉద్దేశంలో రైడ్ నీకు అన్యాయం చేసింది. ఎందుకంటే కాదు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తను సూపర్ హిట్ సర్దార్ గబ్బర్ సింగ్ తీసాడు, దాంట్లో కూడా తను ఏం మార్చాడు దబాంగ్ నుంచి. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ దాంట్లో కూడా మార్చాడు దబాంగ్ నుంచి. కానీ అక్కడ అది మసాలా ఫిల్మ్, ఇది మసాలా ఫిల్మ్, దాంట్లో ఏదో అయిపోయింది. అప్పుడు నేనేమన్నానంటే నువ్వు అసలు రైడ్ అనేది పట్టించుకోకుండా, రైడ్ అనే టాపిక్ పక్కన పెట్టేసి నువ్వు మిరపకాయ సీక్వెల్ కాకరకాయని తీసావు అనుకో, ఇదే హీరోయిన్ అదే రవితేజ అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మసాలా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ దట్ బీయింగ్ ఎ హిట్ ఆర్ మోర్ దెన్ దిస్ అని చెప్పా.
కానీ తను ఏ రోజైతే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు చెప్తే నేను ఇలా చెప్తే తనకి ఇంకా ఒక ఇది ఉంది అని అప్పుడు అనుకున్నాడు. అంటే దాని వల్ల నేను ఎక్స్పర్ట్ అని కాదు, నేను అలాంటి మిస్టేక్స్ చాలా చాలా హరీష్ కన్నా చాలా ఎక్కువ చేశాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఏ రోజైతే ఆ డిసిషన్ తీసుకున్నారో ఫండమెంటల్ ఆరిజిన్ ఆఫ్ ద పిక్చర్ లో ఉంటుంది మిస్టేక్ ఎప్పుడైనా, కానీ అప్పుడే మిస్టేక్ అని తెలియదు. విశ్వప్రసాద్ గారు నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఏం చెప్పారంటే అసలు బిగినింగ్ లోనే మిస్టేక్ జరిగిందండి అని చెప్పి ఆయన అడ్మిటెడ్ దట్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే బిగినింగ్ లో మిస్టేక్ అని తెలిస్తే చేయరు కదా, కానీ అప్పుడు తెలియదు. అప్పుడు తెలియదు అది చెప్పింది నేను. అప్పుడు తెలియదు సార్. అంటే ఇందులో నీ హీరో అనే ఒక ఆస్పెక్ట్ ని కొంతమంది టెక్నీషియన్స్, వెదర్ యూ కాల్ హిమ్ ఏ ఫైట్ మాస్టర్ ఆర్ ఏ కొరియోగ్రాఫర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్, హూ ఎవర్, వాళ్ళు హీరో అనే ఒక పాయింట్ ని కార్డ్ గా వాడుతున్నారా ప్రొడ్యూసర్స్ మీద? బట్ ప్రొడ్యూసర్స్ కి ఎక్కడ మరి ఎవ్రీబడి ట్రైస్ టు ఎక్స్ప్లాయిట్. ఏ బిజినెస్ లో అయినా మీరు మీకున్న అవసరం బట్టి, మీకున్న మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటారు. అది హ్యూమన్ నేచర్, అందులో ఏమీ తప్పలేదు. అప్పుడు మీకు బిజినెస్ తెలియదని మీరు అర్థం చేసుకోవాలి. బిజినెస్ తెలియకుండా ఎందుకు వస్తున్నారు మీరు? అప్పుడు ఏంటి, అప్పుడు దాన్ని ఏమంటారు, ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఎందుకంటే అంటే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి దగ్గర 10 కోట్లు అనుకోండి, 10 కోట్లు సినిమా తీస్తే 10 కోట్లు పోతే ఆరిపోతాడు. ఆడి దగ్గర 100 కోట్లు ఉంటే ఇంకా 90 ఉన్నాయి కదా, పర్లేదు కదా. అప్పుడు అతని కెపాసిటీ బట్టి తీసుకుంటున్నాడు. మిస్టేక్ కాస్ట్ అది ఆల్సో కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు మీరు ఒక పెద్ద కెమెరామెన్ తీసుకొచ్చారు. పెద్ద కెమెరామెన్ మీరు కోట్లు ఇచ్చి తీసుకొస్తే వాడు పెద్ద కెమెరా నిరూపించుకోవడానికి ఆడు ఇంకా ఇన్ని లైట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్ని చెప్తాడు. అది ఫారిన్ నుంచి ఏవో లైట్లు కావాలంటాడు, ఆ లైట్లు కావాలంటాడు, ఆ ఫలానా వెండర్ దగ్గరే కావాలంటాడు. ఆడి నా గ్రిప్కి ఎంత ఇవ్వాలి, ఆడికి అంత ఇవ్వాలి అన్ని చేస్తాడు. ప్రోరేటా పెడతాడు, ఇది పెడతాడు, అది పెడతాడు. అవన్నీ పెట్టకపోతే పథకం అవుతాడు అంటున్నాడు. మీరు ఆడికి రెమ్యూనరేషన్ ఇచ్చాక ఆడొచ్చి మీ ఇష్టం వచ్చిన 2 డేట్లు సార్ అంతా చేస్తానంటే ఈడేం కెమెరామెన్ అనుకుంటారు మీరు. ఆడ ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప కెమెరామెన్ అని మీకు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్. కరెక్ట్. అంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఈ వల్నరబిలిటీ ప్రొడ్యూసర్ కాదు, పెద్ద సినిమాలో ప్రొడ్యూసర్ చాలా అసలు మినిమం సేవ్ ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ హీరో. కానీ ఏంటి, మీరంత ఖర్చు పెట్టమంటే అంత పెడతానని చెప్తాడు. అది అక్కడి నుంచి వస్తుంది. అది ప్రొడ్యూసర్ మీరు డబ్బులు ఖర్చు మీకు దగ్గర కెపాసిటీ ఉందా. అది పెద్ద సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు అసోసియేషన్ కోసం చేస్తారు, వాళ్ళ పేరు కోసం. వాళ్ళకి బిజినెస్ క్యాలిక్యులేషన్ అనేది ఎవరు పక్కన వాళ్ళు ఎవరో చెప్పొచ్చు. లేకపోతే రాజమౌళి సినిమా అంతా ఆడింది కదా, 2,000 కోట్లు అంటే మన 500 కూడా ఆడదా, 1000 కూడా ఆడదా అనుకుంటే బాగా ఉంటుంది వినడానికి. దాని తర్వాత ఇప్పుడు వాటి దగ్గర డబ్బు ఉందా లేదా అనేది పాయింట్. అంటే ఇప్పుడు రాజమౌళి వల్ల ఇండస్ట్రీకి మంచి జరిగిందా చెడు జరిగిందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అనేది ఉండదండి. ఇండస్ట్రీ అనేది మీడియా టర్మ్. అది అందరూ ఎవరెవరి కంపెనీలు ఎవరెవరి సినిమాలు ఆడలేయి. అందరూ కంబైన్డ్ ఇండస్ట్రీ కోసం ఎవరు చేయరు కదా, ఎవరు చేయరు. సో అక్కడ ఏమవుతుందంటే రాజమౌళి మొలానికి ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఏం జరిగింది. ఒకటి, అఫ్ కోర్స్ తెలుగు సినిమాకి ఇంత లెవెల్ ఉండొచ్చు, బ్రహ్మాండంగా ఉంటే ఇంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తాయనేది ఒకటి ప్రూవ్ చేసాడు, ఒక బెంచ్ మార్క్ అది. ఇప్పుడు ఇదేమైందంటే చాలా రివర్స్ ఎఫెక్ట్లో ప్రొడ్యూసర్లు చాలా మంది నాశనం అయిపోయారు రాజమౌళి మొల. ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి 200-300 కోట్లు పెట్టి. అలాంటప్పుడు రాజమౌళిని ఒక విధంగా బ్లేమ్ చేయొచ్చు, రాజమౌళి డైరెక్ట్గా చేయకపోయినా బ్లేమ్ చేయొచ్చు. కానీ నేనేమంటానంటే రాజమౌళి ఒక ఎక్స్ట్రాడినరీ చారిటబుల్ థింగ్ చేశాడు దాని వల్ల. ఎందుకు చారిటబుల్ థింగ్ అంటే మన సినిమాలో ప్రొడ్యూసర్కి డబ్బులు పోయినాయి అంటాం. డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎక్కడికి పోలా, వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళి. అది టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, వేరియస్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎకో సిస్టమ్ ఆఫ్ ద ఫిల్మ్స్లో వాళ్ళందరి జేబుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది, పోయింది ఇది ఒక్కడికే. అప్పుడు ఏంటి, రాజమౌళి తనకు తెలియకుండానే చాలా మందికి ఎక్కువ డబ్బులు చిల్లర చేసాడు. అప్పుడు ఇండస్ట్రీ ఏం పోలా, ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కడికి పోవు, ప్రొడ్యూసర్లు వస్తానే ఉంటారు. నేను 1990 నుంచి అంటున్నా, ఇన్ని ఫ్లాప్లు అయిపోతే ప్రొడ్యూసర్లు రారు, అప్పుడు ఇండస్ట్రీ ఉండదు. అదేమి జరగదు ఇప్పుడు. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ద మార్కెట్ ఈస్ దేర్, ద ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ విల్ బి దేర్. జనాలు టికెట్లు కొంటున్న వరకు ప్రొడ్యూసర్లు రాకుండా ఉండరు. అంటే అప్పుడేంటి కాదు, ఇప్పుడు చూడండి మీరు, ఇది అర్థమైతే లేదు నేను చెప్పేది.
ఏ ప్రొడ్యూసర్ అయినా అది ఫెయిల్ అయ్యి డబ్బులు పోతే ఆ డబ్బులు వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి. సో అది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఇన్ డెమోక్రసీ. క్యాపిటలిజం సంపద పంపిణీ. సో అప్పుడు రాజమౌళి తనకు తెలియకుండా చారిటీ కూడా చేశాడు. అంటే బాగా డబ్బులు వాళ్ళందరి దగ్గర ఏముంటుందని అన్ని డబ్బులు కూడబెట్టుకుని ఉన్నోళ్ళని వాళ్ళతోటి వేరే వేరే వాళ్ళకి ఇప్పించాడు. దగ్గరుండి కదా, దూరంగా ఉండి. తర్వాత ఇప్పుడు రాజమౌళి గారి స్కూల్లో ఒక్కొక్క హీరోని తీసుకుంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అవుతున్నారు సార్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆన్ హిమ్ ప్రివైలింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరి పరిస్థితి సినిమా అనేది రాజమౌళి డెసిషన్, ఎవరైతే హీరో చేస్తారో తన డెసిషన్. వీళ్ళెవరు? ఇప్పుడు రాజమౌళి is not obligated to them. They are not. The hero is not obligated to them. Yes. Who the hell are they to complain? And their intention is to maybe create 10 times bigger than Bahubali. Bahubali is చేసిన సర్వీస్ ఎవరు దాన్ని కాదన్నారు కదా, దానికి ఈస్ గోయింగ్ టు టేక్ అనదర్ లీప్. అనదర్ లీప్ తీసుకుంటాడు. ఆ లీప్ కోసం తన హీరో తన టైము తన ఎఫర్ట్ అంతా వేస్తున్నాడు రాజమౌళి మీద నమ్మకంతో. ఇంక వేరే వాళ్ళకి ఎందుకు నొప్పి? చాలా చోట్ల ఇది ఒక డిస్కషన్ అండి. కొన్ని ఆఫీసుల్లో హీరోలు దొరకకుండా చేస్తాడు, పట్టుకున్నారంటే 3-4 ఏళ్ళు వదలదు. వీళ్ళందరూ పనిలేను సార్. అంటే వాళ్ళకి రాజమౌళి వాళ్ళ గురించి మాట్లాడే అంత సెన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఆ ప్యారలెన్స్ లో కనుక ఆలోచిస్తే, ఇప్పుడు ఇంకొక న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ మైథాలజీ క్యారెక్టర్స్ ని, ఇప్పుడు మన కల్కి ప్రూవ్ చేసింది, మైథాలజీ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి సోషలైజ్ చేసి వాటిని ఫ్యాంటసీగా చేసే ఒక కొత్త ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది సార్. దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే అది ఇంకా డైరెక్టర్స్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్టర్ ఇలా తీయాలనుకున్నాడు, అప్పుడు అది ఇంకా ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ లాగా అది తయారైందంటే చాలా మంది నమ్మారు. యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టుగెదర్. ఆడియన్స్ కూడా ప్రూవ్ అయింది ఫైనల్ గా. చూసారా మీరు కల్కి? నేను చూసాను. హౌ డిడ్ యు ఫీల్ సార్? See, నాకు సెన్సిబిలిటీలో ఐ పర్సనలీ డోంట్ లైక్ ప్రభాస్ డూయింగ్ కామెడీ. నాకు పర్సనల్ గా ఐ వాంట్ టు సీమ్ లైక్ ఒక ఇంటెన్స్ హీరో అలాగా అది. బట్ ఐ థింక్ ద విజన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే వెరీ ఐడియా ఆఫ్ అశ్వత్థామను ఎక్కడి నుంచి అది తీసుకుని ఆ విజువల్ స్ప్లెండర్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఓకే సార్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇది ఉన్నది. దీంట్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఈ కేరళ స్టేట్ ని ఈ హ్యామ కమిటీ అని లైంగిక వేధింపులు ఆడవాళ్ళ మీద అనేది చాలా ఇట్ ఈస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడారు ఆయన మీద వచ్చి. మీరు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త విషయం కాదు. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ 2010-11 హార్వీ వైన్స్టైన్ ది ఫస్ట్ మీ టూ మూమెంట్ మేకౌట్ అయినప్పుడు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ నాయిస్, నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే దాని కారణం అది చాలా 1-to-1 person-to-person జరుగుతుంది. ఇది ఈ ఆస్పెక్ట్. ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దట్. అదొకటి. రెండోది, మీరు సొల్యూషన్ అడగకుండా ఇలా చేసాడు, నువ్వు వచ్చి మాట్లాడావు. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఆ అమ్మాయి పేరేంటి, తనుశ్రీ దత్త నానా పాటేకర్ మీద ఎలిగేషన్ చేసింది. నానా పాటేకర్ని వెలివేశారు బాలీవుడ్లో. 2 years అయ్యాక పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. 2 years అయ్యాక మళ్ళీ నానా పాటేకర్ బ్యాక్. అప్పుడు ఏం జరిగినట్టు అది అతను మేనేజ్ చేశాడా, ఈ అమ్మాయి చేయలేదా, ఊరికనే అందా, ఎవరికైనా తెలుస్తుంది ఎప్పటికైనా? ఎలా తెలుస్తుంది? ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారంటున్నారు, పోలీసులు ఏమో కాదంటున్నారు. ఇవి ఎవరిని నమ్ముతారు? అప్పుడు ఏంటది ఇండివిజువల్ కేసు అయిపోయింది. ఇండివిజువల్ కేసులో ఏ అమ్మాయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు. దాని కమిటీ ఉంది, ఇండస్ట్రీ ఉంది దాంట్లో. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా, ఆ పర్టికులర్ వ్యక్తి చేసాడు. ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు. పోలీసులకు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా, మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అదేం లేదు కదా. సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు
ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్. ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా దగ్గర అవసరం ఉంది అనుకుంటే నేను ఎంతో కొంత నా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది డబ్బు అవ్వచ్చు, మనకు కావాల్సింది. అందులో భాగంగా ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది. ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవరు చెప్పరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉంటారు గ్యారంటీగా, అందులో డౌటే లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి. ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఉంటారు గ్యారంటీగా అవకాశం. అప్పుడేంటి మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగలరు. ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది, ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే, లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా. అప్పుడు అమ్మాయి ఒక అమాయకురాలు ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో ప్రొడ్యూసర్ అట్లా ఇలా అంటాడు, ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు. ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్. కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఆడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా 1-to-1 జరుగుతాయి. ఒక మాఫియా ఉంటుంది, అదంతా తప్పు. కానీ ఒకటి చెప్పొచ్చు, నువ్వు కాదంటే నా వెనకాల ఇంత మాఫియా ఉంది అని ఆడు చెప్పొచ్చు, బ్రాగింగ్. అది కానీ మాఫియా నిజంగా ఉండటం అనేది జరగదు. ఈ విషయంలో మాఫియా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి స్టేట్ లో ఉన్న అమ్మాయిలందరినీ ఇలా చేద్దామని ఎవ్వడం కూడా సో ఐ ఫీల్స్ హైలీ ఎక్సాజరేటెడ్. ఇంకోటి ఇప్పుడు రజనీకాంత్ గారు నాకు తెలీదు అన్నారంట. ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్, ఆయన జాబ్ ఏంటి, ఆయన యాక్టింగ్. ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు, ఏమీ కాదు, ఆయన నిజంగా తెలియవచ్చు. అదే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది, విన్నారా వినలేదా, కమిటీలో రిపోర్ట్లు ఏముందని అడుగుతున్నారా, లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి, ఏ సందర్భం అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మానిటర్ చేస్తుంది. ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ కాదు, ఇంకెక్కడ కాదు. ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాక్ అవుతుంది, కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు. అంటే మరి మీడియా చేయాలి కదా సార్ అని తప్పని అంటలేదు. 100% ఇలాంటి బర్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు. కానీ శ్మశాన వైరాగ్యంలా అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకుంటారు. మీడియా మర్చిపోగానే వాళ్ళు కూడా మర్చిపోతారు. అది ఇది శ్మశాన వైరాగ్యం అంతే. శ్మశాన వైరాగ్యం మాట కరెక్ట్ మాట. 4 రోజులు 2017 వచ్చింది కదా మనకి ఇక్కడ, దాని తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు. చాలా సార్ ఇప్పుడు మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు తీస్తారు. కానీ వాళ్ళకున్న ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హాఫ్ తీస్తారండి, సెకండ్ హాఫ్ ఉండదు. ఇష్యూ లేపి కాల్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి అయిపోతుంది, మన సెకండ్ హాఫ్ రాదు ఇంకా. ఇప్పుడు కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి, అది జరిగి రిపబ్లిక్ కూడా అర్ణబ్ గోస్వామి కాదు. ఒకటి ఏంటంటే బాంబే పోలీసు 56 రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగిచ్చాక 2 రోజుల్లో చేసిందని చెప్పాడు. ఆ 2 రోజులు అయ్యి 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు. ఏది సిబిఐ కూడా ఏమనలేదు, అర్ణబ్ కూడా ఏమనలేదు. అర్ణబ్ కూడా పట్టించు మనిషాడు అంతే. అందుకే సెకండ్ హాఫ్ ఉండదు, ఈ సినిమాలకి సెకండ్ హాఫ్ లేదు, ఉండదు కండిషన్ అది. అంటే ఒక టైంలో రేవతి, సౌత్ ఇండియన్ రేవతి కానీ లేకపోతే సుహాసిని గారు, వీళ్ళందరూ జయసుధ్ గారు, వీళ్ళందరూ కలిపి మీటూ పెద్ద మూమెంట్ లాగా వాళ్ళకి ఒక ప్రెషర్ పెడతారండి ఆ టైంలో. ఏంటి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే నేను చెయ్యను అంటే వినటానికి అసహ్యంగా ఉంటుందని ఏదో మామాటానికి ఒప్పుకుంటారు. మళ్ళీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తారన్న కమిటీ పెట్టారు, ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తున్నారండి, ఒక అమ్మాయిని హీరోయిన్ గా అడిగాడు, ఆడేదో జరిగింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయి కమిటీకి వెళ్ళి చెప్తే కమిటీ ఏం చేస్తుంది అక్కడ, కమిటీ పోలీసుకి చెప్తుందా? అప్పుడు ఈఎంఐ చెప్పచ్చు కదా పోలీసులకి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మళ్ళీ అసలు అది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వీళ్ళు చాలా సార్లు బాంబేలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీ టూలో పార్టిసిపేట్ అయిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. మళ్ళీ ఎందుకు ఉండరు అంటే మీరు అనుకునే కారణం కాదు అది. ఏది
మన గురించి ఇలా చెప్తుందా, బాయ్కాట్ చేద్దాం అని ఒక అన్అనౌన్స్డ్ బాయ్కాట్ అని అనుకుంటారు ఇండస్ట్రీ లేకపోతే. అలా కాదు, ఎందుకంటే ఒక ట్రబుల్ మాంగర్ అనేది మన ఆఫీస్లో ఉండి ఎందుకు మనకి ఉంది అని ఒక ఇది వచ్చేస్తుంది. నోబడీ వాంట్స్ ఎ ట్రబుల్ మాంగర్. ఇంకోటి ఏంటంటే ఎలిగేషన్కి ఇవాళ అసలు మీనింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లావణ్యం ఉందనుకోండి, ఇప్పుడు లావణ్య లాంటి భార్య ఉంటే ఏ మగవాడైనా నా దృష్టిని చచ్చిపోతాడు ముందు. అసలు మిగతా అన్ని పక్కన పెట్టండి, మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే ఇప్పుడు అమ్మాయి అనే మాటలు అది ఇది. నేను ఇది కామెంట్ చేయట్లా, ఎవరి తప్ప అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏ సెక్షన్ కింద అది నాకు అర్థం అవ్వలేదు ఎంతవరకు, అది వేరే విషయం. సో అప్పుడు ఏంటి, మీరు మీడియా చెప్పింది మళ్ళీ మీడియా మనసు మార్చుకుంటారు. ముందేమో లావణ్యాన్ని పొగిడారు, అన్యాయం అన్నారు, విక్టిమ్ అన్నారు, మళ్ళీ వాళ్ళలో చాలా మంది లేదు లేదు ఇది అన్నారు. అప్పుడు నిజం అనేది ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు? నిజం అనేది ఎప్పుడు తెలియదు ఎవరికి. 100% ఇప్పుడు మేము చెప్పేది ట్రూత్ ఈస్ డెడ్. ట్రూత్ అనేది మీనింగ్లెస్ వర్డ్ ఇప్పుడు, ఎందుకంటే ఎవరు నమ్మేదాన్ని నమ్ముతున్నాడు. మీరు కోర్టు చెప్పినా కోర్టు మేనేజ్ చేస్తారంటారు, ఇంకా అలాంటప్పుడు ఇంకా ట్రూత్ ఇంకా తర్వాత గవర్నమెంట్ చేస్తున్నాయి, పార్టీలు చేస్తున్నాయి, పొలిటికల్ పార్టీస్. మాకు ఫర్గా జడ్జ్మెంట్ వస్తే మేము న్యాయం గెలిచిందంటారు, వాళ్ళకి ఫర్గా వస్తే కోర్టు మేనేజ్ చేశారంటారు, ప్రతి ఒక్కళ్ళు వితౌట్ ఎక్సెప్షన్. అప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసిందంటారు, ఆడేమో నేను చేయలేదు అంటాడు. మీకు నాకు ఎట్లా తెలుస్తుంది ట్రూత్? ఎలాగ పాసిబుల్ అది? అప్పుడు ఏమో ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక ఇన్సిడెంట్, ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అబ్బాయి, వాళ్ళిద్దరు ఏదో జరిగింది. జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టాను, మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు ఆడు అది ఇది అని. ఈడ ఆడికి ఫోన్ చేసి అడిగాడు, సార్ ఇప్పుడే ఉన్నాను సార్, మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడేవో స్క్రీన్ షాట్స్ పంపించాడు, స్క్రీన్ షాట్స్. ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మగ అసిస్టెంట్ డైరెక్టర్ని తీసాడు పనిలోంచి దీని వల్ల. ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్గా ఈ అమ్మాయి ఇన్స్టిగేట్ చేసింది అన్నట్టు అర్థమవుతుంది దాంట్లో స్క్రీన్ షాట్స్లో. అప్పుడు ఇతను డైరెక్టర్ ఫోన్ చేసి ఏంటంటే అన్యాయంగా ఆండి తీశారు, క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయిది తప్పు అని అంటే, సార్ తప్పే అవడదు మనకి ఎందుకు సార్, అది అమ్మాయి ఈడ అబ్బాయి. ఇప్పుడు రేపు పొద్దున్న ఈడు మళ్ళీ మనకు అన్నీ ఇచ్చాడా, కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా, మళ్ళీ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకి తెలియనప్పుడు మన ఇమీడియట్ సొల్యూషన్ మన సినిమా తీయాలి. వీళ్ళిద్దరు ప్రాబ్లం మనం తీర్చడానికి మనం ఎందుకు, అమ్మాయి లియేషన్ చేసింది తీసేద్దాం ఫస్ట్, మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరిగి, అది చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ప్రాక్టికల్ సొల్యూషన్ అది, ప్రాక్టికల్ సొల్యూషన్. ఎందుకు అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అంటే నువ్వు వేరే సినిమా చేసుకో అది ఇది చెప్పి ఏదో కాంపెన్సేట్ చేసి అన్యాయం ఇన్యాయం వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడికి ఆ పవర్ లేదు, న్యాయం చేయడానికి అనే పవర్ అనేది లేదు ఇంకా వరల్డ్ ప్రపంచంలో లేదు. సార్ ఇప్పుడు మీ పర్సెప్షన్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ కుర్రాన్ని తీసేశారు, అది అమ్మాయి ఏదో మొత్తం అమ్మాయి ఏం చేసిందో మనకు తెలియదు కానీ, బట్ ఆ అబ్బాయిని అయితే తీశారు, దట్ బాయ్ వాజ్ రిమూవ్డ్. ఇప్పుడు ఆడపిల్లలు వల్నరబుల్లా, మగాళ్ళు వల్నరబుల్లా సార్? ఐ ఆనెస్ట్లీ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు బోత్ ఆఫ్ దెమ్ అంటున్నానంటే, ఇప్పుడు మీకు సొసైటీలో ఎప్పుడు లాస్ కానీ ఏదైనా సరే ఒక వీకర్ సెక్షన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉంటాయి. అది సపోజ్ మీకు కాస్ట్ వైజ్గా ఒక ఎస్సీలని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఫర్గా కొన్ని ఉంటాయి, వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకు ఉంటాయి, అమ్మాయిలకి అమ్మాయిలు ఆల్సో. అది ఎందుకంటే మగవాళ్ళు చేశారు, ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ మీకు 498 యాక్ట్ వచ్చినప్పుడు రాజస్థాన్ ఎంపీ అలాంటి చోట విపరీతంగా హరాస్మెంట్ డెత్స్ అయినాయి అమ్మాయిలు. అప్పుడు కోర్ట్ ఏం ఫీల్ అయిందంటే అది 4 గోడల మధ్య జరుగుతుంది సెక్షువల్ అసాల్ట్ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేది, దానికి విట్నెస్ ఉండడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు అమ్మాయి చెప్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అన్నట్టు, టేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఇమ్మీడియట్గా అత్తమామల్ని అందరిని అరెస్ట్ చేయాలని పెట్టారు, ఇది కంప్లైంట్ బేసిస్ మీద 498 సెక్షన్ అది. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు అలాంటప్పుడు అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ పవర్ తన చేతిలో ఉంది అని గబుక్కుని ఏదైనా నేను చేస్తా లోపల అని కావచ్చు. కానీ అది లేదనుకోండి, అప్పుడు ఆడు కూడా రెచ్చిపోతాడు కదా, అది ఏమి చేయలేదు నాకన్నా ఫిజికల్గా వీకు నేను, లేకపోతే దానికి గతి లేదు అనే దాంతో వాడు రెచ్చిపోతాడు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్డ్.
ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, మీరైతే ఆపలేరు కదా, దాని వచ్చాక ఏం జాగ్రత్తలు తీయాలని చేస్తారు కానీ తుఫాన్ అయితే ఆపలేరు కదా. రీహాబిలిటేషన్. సో ఐ బిలీవ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. మీరు ఒక్కళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఇంకోళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. యూ మస్ట్ బి నోయింగ్. అక్కడెక్కడో జరిగింది కదా, ఆడపిల్లలు బస్సులోని వచ్చే దానిలో గొడవ పడితే ఒక అడ్వకేట్ మగపిల్లల తరఫున వాదించి, అండ్ ఇట్ వాజ్ ఏ బిగ్ స్టోరీ ఇన్ ఉత్తరప్రదేశ్. అదేదో జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కువగా ఈ మగాళ్ళ వైపు మగ సంఘాలు అని ఉండవు కదా, మహిళా సంఘాలే ఎక్కువగా వాయిస్ రేస్ చేయడం. ఫెయిర్ అంటే అది దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్. ఇప్పుడు మీరు బడుగు వర్గాలకి సంఘాలు ఉంటాయి కానీ రిచ్ పీపుల్కి ఎందుకు ఉంటాయి సంఘాలు? రిచ్ పీపుల్ అవసరం లేదు కదా. ఎవరైతే వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు ఎప్పుడు సొసైటీస్ అండ్ యూనియన్స్. ఫైట్ ఎవరి కోసం జరుగుతుంది? డౌన్ ట్రాడన్ వీకర్ సెక్షన్ కోసం. అప్పుడు ఆ డౌన్ ట్రాడన్ కి ఎప్పుడైతే మీరు పవర్ ఇచ్చారో వాళ్ళని ఎత్తేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్ అన్న. ఇట్స్ ప్రాసెస్. అది. ఇట్ కెనాట్ బి స్టాప్. అది ఇంకా అంటే ఇప్పుడు అదే తుఫాన్ వస్తే ఆపలేదు, కోవిడ్ వస్తే చచ్చినట్టు బెడ్ మీద ఉన్నారు అంతే. అంతే అంతే. సో ఐ డోంట్ బిలీవ్ దట్ కెన్ బి స్టాప్డ్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ అక్కడ ఏంటి మీకు ఫండమెంటల్ థింగ్ ఈజ్ నెసెసిటీ. మీ అవసరం నా దగ్గర ఏదో ఉంది, మీకు కావాల్సింది మీకు కావాల్సింది నా దగ్గర ఉంది కాబట్టి నేను బేరం ఆడతా, నాకు ఎంత ఇస్తావు అని. మీరు షాప్లో బేరం ఆడినా ఎక్కడ ఏం చేసినా ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. ఎక్కడంటే మీరు ఒక అమ్మాయి ఆనర్కి సంబంధించింది కాబట్టి మీరు ఏదో ఒక ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, బట్ ద ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్. డిసిప్లిన్ ఇస్ ది సేమ్. It works because of that. Yeah, the order is this. Yes. You know, ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి, ఆడు హీరో అవ్వాలనుకుంటున్నాడు, నువ్వు డబ్బులు పెడతావని అడుగుతారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అది ఏంటి దానికి దీనికి తేడా? ఇక్కడ ఏదో మనం సెక్షువల్ ఆస్పెక్ట్ అని మీరు వేరేగా చూస్తున్నారు, బట్ ప్రిన్సిపల్ ఈజ్ వాట్ యూ హ్యావ్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లాయిట్. అది హ్యూమన్ నేచర్. అది దట్స్ ఇట్. యా, సింపుల్ థింగ్. కానీ దానికి మళ్ళీ పొలిటీషియన్ ఉన్నాడు, నీకు సీట్ ఇస్తే మాకు ఎంత ఇస్తా ఉంటాడు కదా పార్టీ హెడ్, దానికి దీనికి ఏంటి తేడా? కరెక్ట్. అన్ని అదే. బట్ అక్కడ మోహన్ లాల్ మమ్ముట్టి ఎట్లా రియాక్ట్ అయ్యారంటే, మస్ట్ హావ్ కమ్ టు యువర్ నోటీస్. అదేంటి మేము అలాంటివి జరగకుండా మేము ఇక మీదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అని. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అది పాయింట్. అది వాళ్ళకి తెలుసు, మీడియా కూడా 10 రోజుల్లో మర్చిపోతుందని. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక ఇది చెప్తున్నారు. ఇంకేం చెప్తారు నాకంటే ఏం అలాగే అందరూ వీళ్ళు కాపలా చేస్తారా ఏంటి? ఒక అమ్మాయి ప్రొడ్యూసింగ్ కలవటానికి వెళ్తే మమ్ముటి వెళ్తాడా కూడా, లేకపోతే మమ్ముటి పంపిస్తాడా ఎవరని? ఏంటి అసలు అది అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. ఎందుకంటే మోస్ట్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ వాట్సాప్ చాట్ 1-to-1 కలిసి అలాగే ప్రైవేట్ మోడ్స్ అయ్యి ప్రైవేట్ ఇంటరాక్షన్స్. అయితే ఈ సీరియస్ టాపిక్ నుంచి వచ్చి కొంచెం ఇన్ జనరల్ గా మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసి ఆగిపోయింది ఆ రోజున. తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు డిడ్ యూ ఎవర్ ట్రై అబౌట్ ఇట్ అండి ఫర్ ఇట్ టు హ్యాపెన్ అగైన్? అది దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోల్ ఇమేజ్ ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను సినిమా తీయలేదు. ఇప్పుడు నాగార్జునతో కూడా, నాగార్జున ఇస్ నాట్ లైక్ అన్ యాక్షన్ హీరో, అటు రియలిస్టిక్ ఫిల్మ్. అది ఆ ఫిల్మ్ జానర్, శివ లాంటి జానర్ తో ఆ టైంలో ఎవరు సినిమా తీసేవారు. లైక్ ఐ సెడ్, శ్రీదేవి వాజ్ మై మెయిన్ అట్రాక్షన్. అమితాబ్ బచ్చన్ ఇస్ ఆల్వేస్ ద రియలిస్టిక్ హీరో. ఇది జంజీర్ అప్పటి నుంచి నాకు అది ఉండేది. అవునండి, జంజీర్. ఒక చిరంజీవి గారు వెరీ బిగ్ స్టార్, ఆయన కొన్ని ఇమేజ్, ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్, ఆయన డాన్స్లు, లేకపోతే ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్, ఇది ఆ కైండ్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను నా లైఫ్ లో తీయలేదు. ఎందుకు తీయలేదు? నాకు తీయటం చేత కాదు, అది నాకు న్యాచురల్ ఇది కదా, తీయటం చేత కాదు. నేను తీయను అంటలా, తీయలేను. నేను తీస్తే చాలా పెద్ద ఫ్లాప్ అవుతుంది, ఎందుకంటే కన్విక్షన్తో తీయను కాబట్టి. అలాంటప్పుడు ఇమేజ్ ఉన్న హీరోస్ జోలికి వెళ్ళను అసలు నేను ఎప్పుడు. అదేలేండి, కన్విక్షన్ అన్న మాట పక్కన పెడితే, యూ హ్యావ్ యువర్ ఓన్ సైన్స్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఆర్ డ్రాయింగ్ ది కంటెంట్ ఆన్ స్క్రీన్. కానీ దట్ ఈస్ ఫైన్, బట్ అదే ఇప్పుడు చిరంజీవి గారు సినిమా తీయటం వేరు, చిరంజీవి గారి నుంచి ఏం ఆశిస్తున్నారు జనం అన్నది వేరు. దే టూ ఆర్ టూ డిఫరెంట్ ఫిల్మ్స్, దే ఆర్ నాట్ ద సేమ్ ఫిల్మ్స్. అప్పుడు ఏంటి, డిజైనింగ్ ఇట్ ఫర్ ఎ స్టార్, ఎ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎ ఫిల్మ్. అవును, అబ్సల్యూట్లీ ట్రూ. దెన్ ఐ మేక్ ఫిల్మ్స్ బికాజ్ ఐ కాంట్ మేక్ దట్, ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఐ కాంట్. ఎందుకంటే న్యాచురల్ గా నేను సినిమా చూడండి అసలు ఆ ఫిల్మ్స్. అంటే ఇన్ జనరల్ గా
మీ సినిమాలు నేను బాగా ఫాలో అయిన వాడినిగా, శివ దగ్గర నుంచి క్షణక్షణం కానీ ఇంకోటి కానీ, ఆ టైంలో కానీ ఏ టైంలో ఉన్నా ఎవరికైనా చిరంజీవి గారితో చేయడం అన్నది ఒక ఫైనల్ గోల్ లాగా, ఒక డైరెక్టర్ కైనా, మ్యూజిక్ డైరెక్టర్ కైనా, హీరోయిన్ కైనా, ఎవరికి. నాకు అది అమితాబ్ బచ్చన్ గారి మీద ఉండేది. నాకు అమితాబ్ బచ్చన్, నేను శ్రీదేవి తప్పిస్తే ఏ యాక్టర్ని తనతో చేయాలని నేను ఎప్పుడు ఎవరి గురించి అనుకోలేదు. ఎందుకంటే నేను టీన్స్ లో వాళ్ళ సినిమాలు దానికోసం చూసేవాడిని. అయితే ఇప్పుడు మీరు మొన్న కల్కిలో అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు కదా ఆయన, బచ్చన్ గారు, ఎలా అనిపించింది సార్ మీకు? ఫ్యాంటాస్టిక్. అవునా, మీరు మాట్లాడారా తర్వాత అమితాబ్ గారు? ఓకే, అండ్ డెన్ కూడా వచ్చారు. మన డెన్ వచ్చారా? ఓ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు మీరు ఆన్ ఏ వెరీ లైటర్ నోట్ సార్, లైటర్ నోట్, యు ఆల్వేస్ లివ్ ఎలోన్. యూఆర్ ఎ లోన్లీ పర్సన్ టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్. ఓకే, 10 మంది మీ దగ్గర పని చేయొచ్చు, లేకపోతే 10 మందితో మీరు కలిపి మూవ్ అవ్వచ్చు, నాలాంటి మీడియా పీపుల్ తో మూవ్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు జనరల్ కావచ్చు. బట్ యాజ్ ఫార్ యాజ్ ది సో కాల్డ్ కంటెంట్ లైఫ్ ఇస్ కాల్డ్, ఐ ఫీల్ మీరు ఒంటరి మనిషి అని ఫీల్ అవుతాను నేను. I don't know, ఒంటరి మనిషి is interaction with people, interaction with thoughts is different. ఒంటరి మనిషి అంటే ఫ్యామిలీతో ఉండాలి, లేకపోతే నా వాళ్ళతో ఉండాలి అని ఉండదు. నాకు ఎవరు నా వాళ్ళు లేరు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. అదేనండి రియల్లీ వెరీ డిఫికల్ట్. I believe that your happiness is directly related with absence of 3 things in your life. One is God, second is family, and third is social acceptance. సమాజాన్ని, దేవుణ్ణి, ఫ్యామిలీని పట్టించుకోకపోతే మీకన్నా హ్యాపీ అయినాడు ఎవరు ఉన్నారు లైఫ్లో. అది నేను తెలుసుకున్నారా, మీరు నమ్మారా సార్? నమ్మటం అనేది ఎవరు చెప్పరు కదా, అది ఎక్స్పీరియన్స్ నుంచి, నేను చదివిన పుస్తకాల నుంచి, నేను ఆలోచించిన దాని గురించి, నేను కలిసిన మనుషుల్లో థాట్స్ ఎక్స్చేంజ్ లో ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో డెవలప్ అవుతుంది. దేవుడు అన్న దాన్ని పక్కన పెట్టండి, లేకపోతే యాక్సెప్టెన్స్ కూడా పక్కన పెడతాం. బొచ్చు ఎవడైనా ఒప్పుకుంటేనంటే ఒప్పుకోపోతే దేవుని కూడా పక్కన పెడతాం. ఇట్స్ ఆల్ పర్సెప్షన్, సంబడీస్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ పక్కన. బట్ ఫ్యామిలీ లైఫ్ అన్నది అరిస్టాటిల్ చెప్పినట్టు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నాడు. అండ్ అక్కడి నుంచే ఫ్యామిలీస్ అన్నవి డిరైవ్ అయ్యాయి. ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫార్మ్ ఫర్ ది సొసైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ man is a social animal and which is obvious, but I don't think it is said in the context of a family. It is actually meant as social, you know. ఇప్పుడు ఫ్యామిలీ అనేది బేసిక్గా నాకు చాలా మంది పీపుల్ అంటే విపరీతంగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, వాళ్ళ కెపాసిటీ అవ్వచ్చు, వాళ్ళ సెన్సిటివిటీ అవ్వచ్చు, వాళ్ళ బ్యూటీ అవ్వచ్చు, యూనో, వేరే ఫ్యాక్టర్స్ తోటి విపరీతంగా నేను వాళ్ళు ప్రేమిస్తాను, యూనో. బట్ నా ఫ్యామిలీ కనుక ప్రేమించను, ఐ విల్ లుక్ ఎట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ అండ్ నథింగ్ రిలేటెడ్ టు మై బ్లడ్. Yes, I understand. Yeah, I understand. సో ఇప్పుడు నేను నా కామన్ టాపిక్ లేదనుకోండి నాకు మాట్లాడటానికి, అప్పుడు ఐ విల్ ఫీల్ ఎ ప్రెషర్ టు బీ విత్ దట్ పర్సన్. ఎందుకంటే ఐ లివ్ మై లైఫ్ ఆన్ ఎక్సైట్మెంట్. కాన్స్టెంట్గా నాకు ఎక్సైట్మెంట్ ఉండాలి, ఏదో జరిగిపోతుంది, నేను అది క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే నా దగ్గరికి వస్తుంది, లేకపోతే నేనే ప్రవోక్ చేస్తాను. అప్పుడు నార్మల్ పీపుల్ నాకు బోర్ పడతారు. నార్మల్ లా అబైడింగ్ పీపుల్, చదువుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంట్లో పిల్లల గురించి వాళ్ళందరూ నాకు బోర్ పడతారు. సార్ మరి సొసైటీలోని మీరొక్కరే, మన తమిళ్లో అంటారు చూడండి, ఆయిరత్తులు వరువున్ అంటే 1 in thousands, మీరు ఒక్కలే ఉంటారు అలాగా. సొసైటీ అంతా ఇట్ ఇస్ ఇన్ ది, అది పాయింట్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరూ ఉంటే సొసైటీ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు, possibility, obviously, yeah, but today I don't think it's no longer valid. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మన కొన్న డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత విల్ బి మూవింగ్ టువర్డ్స్ ఎరాడికేటింగ్ ఆల్ రిలేషన్షిప్స్. దాంట్లో నాకు ఏమాత్రం డౌట్ లేదు. అవునా? Yeah, you foresee that society అండి? Yeah, and very soon, it is not like very far. అంటే కుటుంబ వ్యవస్థలు ఇవన్నీ, ప్రేమలు, పెళ్ళిళ్ళు, మీకు ఆల్రెడీ the divorce rate, it is an all time high. Almost touching 60% of marriages are getting broken up. పిల్లలు కావటం అనేది చాలా దేశాల్లో చాలా తగ్గిపోతుంది, యూనో. సో ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది మీకు మెయిన్ అయిపోయినప్పుడు, యూ విల్ నాట్ వాంట్ బాండేజెస్, యూ విల్ నాట్ వాంట్
ఐ మీన్ అన్నెసెసరీ ఏమంటారు దాన్ని వెయిట్స్ బర్డన్స్ మీ ఫేస్ మీద పెట్టుకోకుండా సెల్ఫిష్నెస్ ఎంత పెరుగుతూ ఉంటే అంత తొందరగా మీకు బాండింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మీరు అన్న మాటలోంచే తీసుకుంటాను సార్ మాట. ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న వాళ్ళు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడం, వాళ్ళ సక్సెస్ చూడడం, మన ఇండస్ట్రీలోనే ఎక్కడ బయట వరకు వెళ్ళిపోకల్లా పిల్లలు బయటకు వచ్చి పెద్ద సక్సెస్ లోకి వెళ్ళి పెద్ద రేంజ్లకి వెళ్ళిపోయి దట్స్ ఏ డిఫరెంట్ ఏ కైండ్ ఆఫ్ ఎంచాంట్మెంట్ అండ్ బ్లిస్ డిలైట్ వాట్ ఎవర్. ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు నేను ఏదైనా కూడా జనరలైజ్ చేయను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ట్రెండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఓకే, వాళ్ళు చెప్పలేకపోవచ్చు, చెప్పకపోవచ్చు ఒక్కొక్కసారి. మీకు ఇవాళ మీరు ఒకసారి పొద్దున్న ఏమున్నాయి నా ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. 100% 90% మీ ఫ్యామిలీతో రిలేటెడ్ ఉంటాయి. దాంట్లో నాకు డౌట్ లేదు. కాదు వాట్ ఎవర్ దట్ ఈస్. మీ కొడుకు సరిగ్గా చదవట్లేదు అని జస్ట్ జనరల్ చెప్తున్నా. లేకపోతే మీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది లేదు, లేకపోతే ఏదో జరిగింది, మీరు మీ మేనమామ ఎవరు మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేసాడు, మీరు ఎందుకు నమ్మారు, మేనమామ కనుక నమ్మారు. ఇలాంటివన్నీ ఎక్కడో ఒకటి చోట మీకు దగ్గరలో ఉంటారు వాళ్ళు. అది నేను చెప్పేది. ఇప్పుడు నాకున్న ఒక బేసిక్ థియరీ ఏంటంటే, పిల్లలు మొత్తం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పిల్లలు. ఎందుకు పిల్లలు అంటే, మీకు స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా పిల్లలు. మీ పిల్లల కోసం మీరు కష్టపడతారు, వాళ్ళని సెటిల్ చేయాలి, వాళ్ళకి ఏదో డబ్బులు వేయాలి, వాళ్ళకి ఏదో ఇల్లు కట్టి పెట్టాలి, ఇది అది అని కంటిన్యూస్గా యూర్ వాంటింగ్ మనీ ఈజ్ మోర్ ఫర్ దెమ్. ఓకే, ఎంటైర్ కరప్షన్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు మనం ఫలానా ముఖ్యమంత్రికి 1,00,000 కోట్లు ఉన్నాయి, అడుగు 2,00,000 కోట్లు ఉన్నాయి అని నరేంద్ర మోడీ ఎప్పుడు చెప్పారు? ఎవరు కరప్షన్ ఎప్పుడు ఎవరు చెప్పాలి. ఆయన తీసుకుంటాడు, ఆయన పిల్లలు లేరు, అందుకని నోబడీ బిలీవ్స్ దట్ ఈస్ కరెక్ట్. యా, అండ్ బై డిఫాల్ట్ అది దట్ ఈస్ ద పాయింట్, యూనో. సో ఇప్పుడేంటి, ఇప్పుడు సపోజ్ పిల్లలు పుట్టగానే ఇప్పుడు సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి? ఒకటి ఇన్జస్టిస్, ఇన్ఈక్వాలిటీ, పోవర్టీ, రిచ్, ఇది అది కాస్ట్, ఇన్ని ఉన్నాయి మొత్తం డిస్ప్యూట్స్ రావడానికి, బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అప్పుడు పుట్టగానే ఎవరైనా సరే ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ ఇచ్చారు అనుకోండి, గవర్నమెంట్ అందరినీ ఒకేలాగా పెంచుతుంది. దే వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఉండదు, కాస్ట్ ఉండదు, రిలీజన్ ఉండదు, కమ్యూనిటీ ఉండదు, ఏ ఉండదు. అందరూ ఒకే స్కూల్. అంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ఒకడేమో చాలా రిచ్ స్కూల్కి వెళ్ళి అంత ఫీజు కట్టి, ఇంకోటి ఎవడో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి, ఇంకోటి ఎవడో ఏదో స్కూల్కి వెళ్ళి, ఆ ఏడుపు కన్నా ఇది బెటర్ కదా. పాయింట్ 1. అప్పుడేంటి, ఈడు ఉట్టి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎవరైతే పిల్లలు ఇచ్చేసారో వాడి కోసం చేసుకుంటాడు. కరప్షన్ అనేది చాలా తక్కువ అవడానికి అస్సలు ఉండదని నేను అంటలేదు, బట్ ఇట్ విల్ సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్. ఓకే, ఇది ఒకటే. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఏమి అడుగుతారు, అసలు పిల్లలు పుట్టగానే గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఎందుకు 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 పుట్టిస్తారు? అప్పుడు డబ్బులు ఇస్తే పుట్టిస్తారు. మీరు ఉత్పత్తి కావాలి కదా, మీకు నాకు కాటన్ కావాలి, ఎంత వరి కావాలి, ఎంత అది కావాలి, అప్పుడు ఫార్మర్స్ పండించేస్తున్నారు. అలా మీ పిల్లలకి సొసైటీకి ఎంతమంది పిల్లలు కావాలి సంవత్సరానికి, ఈ డిపార్ట్మెంట్ ఏమైనా కావాలి, అప్పుడు మీకు దానికి అది చేస్తే ఇంత డబ్బిచ్చి కొనుక్కుంటాం, ఇంత డబ్బిచ్చి తీసుకుంటాం. సో దట్స్ ఇన్సెంటివ్ టు మేక్ ద చిల్డ్రన్. మీరు ఇప్పుడు ఎవరినన్నా మీకేదో బుద్ధిగా పెంచుకోవాలి అంటే పెట్టలేక పెంచుకోండి, ఎవరో ఒకరికి తీసుకొచ్చి. మీ పిల్లలు పెంచుకోదు. అండ్ యూ షుడ్ నాట్ గివ్ ద రైట్స్ ఆఫ్ హెరిడిటరీ. మీ తర్వాత ఆస్తి మీ పిల్లలకి ఇవ్వటం అనేది, అంటే అది కమ్యూనిజం ఆస్పెక్ట్ అవ్వచ్చు, కానీ ట్రూత్ఫుల్గా ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కడ వస్తుంది మీకు? ధీరుభాయ్ తన కొడుకు ముఖేష్ అంబానీకి ఇచ్చాడు తన ఆస్తి అంతా. అప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు, మా ఫాదర్ ధీరు అంబానీ కాదు, అప్పుడు నాకు వాడికి ఈక్వల్ ఫుటింగ్ ఎలా వచ్చింది, ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు కదా అనుకుంటాడు కదా. అక్కడ ఇన్ఈక్వాలిటీ వచ్చింది, అక్కడ స్టార్ట్. అప్పుడు ధీరుభాయ్ అంబానీ అంతని సంపాదించుకున్నాడు, ఆయన కెపాసిటీ అది. ఆయన పోయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు మళ్ళీ ముఖేష్ వీళ్ళు అందరూ కలిసి ఒకే రోడ్లో మళ్ళీ రావాలి, ఒకే లెవెల్లో స్టార్ట్ అవుతారు, ఎవరికి పార్షియాలిటీ చూపించకుండా. అవును సార్. సో ఈ పిల్లల్ని గవర్నమెంట్కి ఇచ్చేసి హెరిడిటరీ లా అనేది తీసేస్తే సొసైటీలో 90% ప్రాబ్లమ్స్ పోతాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.